ఉల్గోలయ్యింది నీ వల్లే నీ వెనకనకొచ్చేసాలే నీ నిగనిగ నచ్చేసాలే నీ మెరుపుకు పడి సచ్చాలే ఎలా కిల్లా బేబీ పట్నం నాదేలే బల్లే బల్లే లే లే భారీ కట్నం నువ్వేలే బల్లే బల్లే లే లే బేబీ పట్నం నీదేలే బల్లే బల్లే లే లే భారీ కట్నం నీదేలే ముల్లే రాంగరి ముల్లే మల్లే ఆ బంగరి మల్లే దిల్లే ఉల్గోలయ్యింది నీ వల్లే నీ తింగర ముల్లే మల్లే నీ బంగరు మల్లే లేలే నాలే తకాలు నీవేలే నమస్కారం స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు విశాఖపట్నం, కృష్ణ, నల్గొండ అండ్ హైదరాబాద్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. పరిచయాలు. నా పేరు అన్సు. మీరు అన్సూనా అన్షూనా? అన్సూనే సుమా. అన్సూనే. యాక్చువల్లీ అన్షు అని ఉండాలి కదా. అంటే అది ఫుల్ ఫామ్ కాకుండా అది నోరు తిరగక చాలా మంది నీ పేరు అనసూయ. అనసూయ నో దాన్ని అన్సు అన్నారు. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా మేరే జిగిరి జాను నా పక్క సీట్ ఇస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా అటర్ చెగొట్టి చంపకబ్బాయా సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా. సో నువ్వు అనసూయ. నో మరి కానీ అయితే బాగుండు అనిపించింది. నా కోసం పాట పాడావు కదా. అందుకని పర్వాలేదు, నీకోసం కూడా పాడతాను. అలాగే. డబ్బులు ఇస్తే. హలో వస్తున్నా. అంటే నేను ఫ్రీగా పాడే సింగర్ అనుకుంటున్నారా? ఈ మాత్రమే ఉందా నాకు సింగింగ్ ప్రొఫెషన్ లో వాల్యూ? లేదు సుమా. ఫ్రీగా అయితే పాడించుకుంటారా? పూర్తి పేరు తర్వాత చెప్తా. సీక్రెట్. పూర్తి పేరులో కూడా సీక్రెట్లు ఉంటాయా? ఓకే అన్సు, చెప్పండి మీ గురించి. హాయ్ సుమా, నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు అన్సు. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్. ఓకే వెల్కమ్. థ్యాంక్ యూ. లావణ్య. హాయ్ సుమక్క, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు లావణ్య. నాకు ఒక పాప బాబు. మా హస్బెండ్ పేరు రాజు. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ సింగింగ్. నాకు 11 years నుంచి ఆశ ఉంది నిన్ను చూడాలని. 11 years ఉన్నప్పటి నుంచి. నువ్వు 11 years ఉన్నప్పటి నుంచి? అబ్బా, ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? ఇప్పుడు నాకు చెప్తా తర్వాత. ఎందుకు ఆడపిల్లలు వయసు దాచి పెడతారు? కొన్ని దాచుకోవాలి సుమక్క. ఏంటో. సరళ. హాయ్ సుమా. హాయ్, నమస్కారం. చెప్పండి. నా పేరు సరళాదేవి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నాకు ఒక పాప ఒక బాబు. పూజ. హాయ్ సుమా. హాయ్. ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడాలని కోరిక. ఓకే. నా పేరు పూజ. నేను నల్గొండ జిల్లా చిట్యాల నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు కృష్ణ. నాకు ఒక పాప ఒక బాబు. ఓకే సరే, ఇవాళ వచ్చినటువంటి ఈ పార్టిసిపెంట్స్ అందరికి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది, చెప్పడం మర్చిపోయాను. ఇవాళ మీకు ఒక సర్ప్రైజ్ సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నారు. ఎవరో చెప్పొచ్చు కదా. ఈ రోజు మన స్టార్ మహిళ షోకి వచ్చేస్తున్నటువంటి సర్ప్రైజ్ సెలబ్రిటీ గెస్ట్ కి స్వాగతం పలకడానికి రెడీ అందరూ? ఓకే హియర్ వి గో. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చేస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఒక్కసారి అందరూ కలిసి రకుల్ ని 3 సార్లు పిలిస్తే దాని వచ్చేస్తుంది. రెడీ? రెడీ. నేను చెప్పినట్టుగా 1 2 3. రకుల్ 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 రకుల్. రకుల్ కాదు, ఏప్రిల్ ఫూలు. అమ్మా, ఇక్కడ కనిపించలేదు. షారుఖ్ ఖాన్ గారిని పిలుద్దాం అనుకున్నాను, కుదిరితే అమితాబ్ బచ్చన్ గారిని రప్పిద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఓవర్ అవుతుంది కదా అని ఇలా ట్రై చేశాను. ఈ నలుగురు ఇంకో నలుగురిని ఫూల్ చేయండి, ఆ నలుగురిని ఇంకో నలుగురికి చెప్పమని చెప్పండి. ఈ రోజంతా ఇది కంటిన్యూ చేయండి. అలాగే. యాక్చువల్లీ విడిగా మనం ఏప్రిల్ 1 ఫూల్స్ డే చేసుకుంటున్నాం, కానీ
మనం 364 రోజులు ఏదో ఒక రకంగా ఫూల్ అవుతూనే ఉంటాం. బట్ స్టిల్ ఒక రోజు దానికి కూడా పెట్టారు. మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే లాగా ఫూల్స్ డే కూడా పెట్టారు. సరేనమ్మా, ఇప్పుడు రౌండ్ మొదలెట్టేద్దామా? స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. లావణ్య రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫూల్స్ డే ని ఏ నెలలో వస్తుంది? ఫిబ్రవరి. బ్రేక్ఫాస్ట్ లో తినే ఒక ఐటమ్ పేరు చెప్పండి. ఫూల్స్ అని ఎవరిని అంటారు? పెళ్ళైన ఆడవాళ్ల కాళ్ళు వేళ్లకి ఏం పెట్టుకుంటారు? దారాలు. తాళిబొట్టుకి ఎన్ని పుస్తులుంటాయి? 12. ఛాయాగ్రహణం అంటే ఏంటి? టైమ్ అప్. ఫూల్స్ డే ని ఫిబ్రవరిలో చేసుకుంటారంట, ఏప్రిల్లో కాదు. బ్రేక్ఫాస్ట్ లో గడ్డి తింటారంట. ఫూల్స్ అని ఎవరిని అంటారు? వెదవల్ని. సో ఇది ఇవ్వలేం. 11 ఏళ్ల నుంచి వెయిట్ చేసి ఏప్రిల్ ఫూల్ రోజు ఒక ఫూల్ ఇంకో ఫూల్ ని కలవడం అసలు వాట్? నమ్మలేకపోతున్నాక సెల్ఫీ తీసుకోవాలి ఎట్లయినా. ఈ సెల్ఫీని కనిపెట్టిన వాడిని నేను ఏదో ఒక రోజు పాతి పెట్టేస్తా. పెళ్ళైన ఆడవాళ్లు కాళ్ల వేళ్లకి ఏం పెట్టుకుంటారు? దారాలు. ఎందుకు? ఉపయోగపడుతుందని. దారంతో. తాళిబొట్టుకి ఎన్ని పుస్తులుంటాయి? 12. మొత్తం 4 రాంగ్ చెప్పావు, 40 పాయింట్. పూజ నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మంచానికి అల్లే పట్టి ఏంటి? పల్లి పట్టి. గడ్డి దేంతో కోస్తారు? పాస్. తేనె తట్టు పిండితే ఏమొస్తుంది? సాంబార్. కూరలో పోపు గింజలు ఎప్పుడేస్తారు? కూర అయిపోయాక. దాక్కుని ఆడే ఆట ఏది? వాలింగ్ బాల్. ఏప్రిల్ మంచానికి అల్లే పట్టి పల్లి పట్టి. గడ్డి దేంతో కోస్తారు? పాస్. తేనె తొట్టు పిండితే సాంబార్. నీకు ఇష్టం కదా? ఇడ్లీ సాంబార్, అన్నం సాంబార్, రోజు అవే తింటారు. దోశ సాంబార్, రోజు మీరు పూరి సాంబార్, రోజు అవే చపాతీ సాంబార్. నేను చెప్పేది ఉప్మా సాంబార్, రోజు పొంగల్ సాంబార్, పెసరట్టు సాంబార్. కామన్ గా సాంబార్ ఉండాలి. సాంబార్ అంత సాంబార్ రొంబదా నల్లగా ఇరుక్కుంటుంది అంటుంది కదా. కూరలో పోపు గింజలు ఎప్పుడేస్తారు? కూర అయిపోయాక. ఎందుకు నేను చెప్తా. స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూస్తూ కూర్చుంటే కదా, కూరేసేస్తే ఆ అద్దంలో తర్వాత నన్ను అయిపోయింది, లాస్ట్ లో వెళ్ళి పోపి లాస్ట్. స్టార్ మహిళ పుణ్యమా అని చెప్పు. కూరలు మాడగొట్టడం, పోపులు మాడగొట్టడం మా పుణ్యమైన చెప్పు. లేదు, అది మా రైట్. స్టార్ మహిళ చూసేటప్పుడు మన ఆడవాళ్ల హక్కు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఉమెన్స్ డే రావడం కాదు, ప్రతి రోజుని ఉమెన్స్ డే చేయడమే స్టార్ మహిళ యొక్క లక్ష్యం. దాక్కుని ఆడే ఆట వాలీబాల్. నేను బాల్ వేస్తున్నా. 4 రాంగ్ చెప్పారు, 40 పాయింట్. యు ఆర్ రెడీ సరళాదేవి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏప్రిల్ ఎన్నో నెల? 10వ నెల. ఫూల్ అనే పదంలో ఎన్ని సున్నాలున్నాయి? 10. చికెన్ బిర్యానీ ఎప్పుడు బాగా తింటారు? నిద్రలో ఉన్నప్పుడు. స్నానం చేశాక ఒళ్ళు దేంతో తుడుచుకుంటారు? పాస్. పైకి ఫాస్ట్ గా వెళ్ళాలంటే ఏం చేయాలి? వాటర్ పోయాలి. గల్లపెట్లో ఏం వేస్తారు? గల్లపెట్లో ఆలోచించేశారు, ఎక్కువ ఆలోచించేశారు. బుర్ర వాడారు మీరు. దీనికి అవసరం లేదు ఈ రౌండ్ కి బుర్ర. ఏప్రిల్ 10వ నెల. ఫూల్ అనే పదంలో ఎన్ని ఓలు ఉన్నాయి? 10. 2 సార్లు 10 వచ్చేసాయండి. బిగినింగ్ 10వ నెల అన్నారు, మళ్ళీ 10 అన్నారు. చికెన్ బిర్యానీ నిద్రలో ఉన్నప్పుడు తినాలి. స్నానం చేశాక ఒళ్ళు దేంతో తుడుస్తారంటే చెప్పలేదు. వాటర్ పోయాలి బైక్ లో, అప్పుడు బైక్ బాగా ఫాస్ట్ గా వెళ్తుంది. 3 రాంగ్, 30 పాయింట్లు. అన్సు రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. థర్మోకాల్ దేంతో తయారు చేస్తారు? చెక్కతో. అరటి తొక్కతో ఏం చేస్తారు? చట్నీ చేస్తారు. తీన్ మార్ ఎప్పుడు వేస్తారు? కళ్ళు తిరిగినప్పుడు. ఏప్రిల్ 1 విడుదల సినిమాలో హీరో ఎవరు? మా ఆయన. ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఏం చెయ్యాలి? నిజాలు. పిచ్చి వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉంటారు? పిల్లలు స్కూల్ కి ఏ సమయంలో వెళ్తారు? అర్ధరాత్రి. సున్నం. ఓకే. థర్మోకాల్ చెక్కతో తయారు చేస్తారు. అరటి తొక్కతో చట్నీ చేస్తారా? బాగుంటుందా? వాళ్ళ ఇంట్లో అలాగే చేస్తారు. రొంబ నల్లా ఇరుక. ఎట్లా తయారు చేస్తారు? ఇప్పుడు అరటికాయలు ఎవరొకరు తినేస్తారు కదా, పడేసిన తొక్కలు ఉంటాయి కదా, మనం ఒక్క తొక్క ప్లీజ్ అని అలా అనమాట. అవన్నీ తెచ్చేసుకుని మిక్సీ వేసేసుకుని ఫస్ట్ ఉడకబెట్టేసుకుని స్టార్ మహిళ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆవిడలాగా తర్వాత పోపేస్తే సరే. అంటే ఉడకబెట్టాలి బాగా. నిజానికి కొన్ని అరటి పండ్ల తొక్కలు తినొచ్చు, తిన్నా కూడా కోతులవి బానే ఉంటున్నాయిగా. బానే ఉంటున్నాయి. మనం కూడా ట్రై చేసి చూడాలి.
తీన్ మార్ కళ్ళు తిరిగినప్పుడు వేస్తే బాగా వస్తుందంట. ఏప్రిల్ 1 విడుదల సినిమాలో మీ ఆయన పేరేంటి? నవీన్. ఓ హీరో ఆయనేనా? లేడీస్ టైలర్ లో కూడా ఆయనేనా? ఇంకా టైలరింగ్ నేర్పించలేదు, తర్వాత ట్రై చేస్తా. ఏప్రిల్ ఫూల్ అంటే నిజాలు చెప్పడం. పిచ్చి వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉంటారు? పాస్. అర్ధరాత్రి వెళ్తారంట పిల్లలు స్కూల్ కి. 6 రాంగ్ 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో ముందుగా అన్సు మీకే ఫేసులు చూడండి. ABCD. ఏ హన్సిక. ఓకే. బి పవన్ కళ్యాణ్. సి ఎందుకు అది పవన్ కళ్యాణ్ మాత్రం? పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం, మా ఆయన కన్నా నాకు పవన్ కళ్యాణ్. మీ ఆయన కన్నా పవన్ కళ్యాణ్ ఇష్టమా? ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దా? మొత్తం కోట్లాది మంది ప్రేక్షకులు వినేలాగా చెప్పి ఎవరికి చెప్పొద్దు అంటున్నావా? ఇంటికి వెళ్తే మీ ఆయన ఏమనుకుంటాడు? ఏమనరు. పర్వాలేదా? ఏమనరు. అంటే ఇష్టం అంటే దూరంగా అట్లా చూసి అట్లా అంతే కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ సడన్ గా ప్రత్యక్షం అయ్యి నీ ముందరొచ్చి అంటే ఇలా తిరిగి ఇలా పడిపోతా. అప్పుడు మా చూడు. ఏ హన్సిక. బి రామ్. అదే పవన్ కళ్యాణ్ అన్నా. సారీ, బి పవన్ కళ్యాణ్. డి రామ్ చరణ్. మాట్లాడి ఉండాలి నువ్వు మరి. యా రామ్ చరణ్ కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ సి అమ్మాయి పేరు ఆవకాయ మూవీలో ఉంది హీరోయిన్. ఆవకాయ మూవీలో ఉంది, జాడీలో ఉంది అని చెప్తే కుదరదు. ఏమిటో చెప్పాలి. ఏమిటంటే ఈ రౌండ్ లో ఈ అబ్బాయి ఆ సినిమాలో ఉన్నాడు, వీళ్ళ కొడుకు అవుతాడు, ఆవకాయలో ఉంది, బిర్యానీ ముక్కలో ఉంది. ఇందాక అరటి తొక్క అన్నావు, ఇప్పుడు ఆవకాయ ముక్క అంటున్నావు. నో ఐడియా. పాస్. ఫైనల్. ఓకే మళ్ళీ చెప్పు. ఏ హన్సిక. బి పవన్ కళ్యాణ్. డి రామ్ చరణ్. సి పాస్. ఫైనల్. నువ్వు ఏది కరెక్ట్ అయినా అవ్వకపోయినా బి మాత్రం పవన్ కళ్యాణే. ఎస్, మనం బి చూద్దాం. ఓకే. కాదు అతను రామన్. బి పవన్ కళ్యాణే. కాదు చూద్దాం మనం. బి కాదా? అవును బి చూద్దాం. కాదు అతను రామన్. చూద్దాం. అది పవన్ కళ్యాణే. ఎస్, పవన్ కళ్యాణ్. ఎస్. బి రివీల్. ఏప్రిల్ ఫూల్ అంచు. అది రామ్ నాకు తెలుసు. నువ్వు కూడా ఏప్రిల్ ఫూల్ చేసావు రెండోసారి. 2 times నేను ఏప్రిల్ ఫూల్ చేయగలిగాను. గ్రేట్. ఒక ఫూల్ ని మళ్ళీ ఫూల్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. ఏ హన్సిక కదా? కరెక్టే సుమా. కరెక్టేనా? చూద్దామే. ఏ అయింది, బి అయింది, సి తెలియదన్నావు. ఎవరికైనా తెలుసా సి ఎవరో? తెలీదు. మంచిగా నవ్వుతుంది, ఒక డింపుల్ కూడా పడుతుంది. లావణ్య త్రిపాఠి ఏమో. చూద్దాం. సి. డి రామ్ చరణ్. కరెక్టే సుమా. చూద్దాం. ఓకే 2 కరెక్ట్, 20 పాయింట్లు. సరళాదేవి చూడండి. బి వచ్చి ఐశ్వర్య రాయ్. ఏ బాలకృష్ణ అనుకుంటున్నాను. ఓకే. బి వచ్చి ఐశ్వర్య రాయ్. ఓకే. డి వచ్చి త్రిష. ఓకే. సి. సి మీకు కూడా సి తెలియదా? అయ్యో ఇవాళ సికి ఏదో గండం వచ్చింది. నాకు తెలుసు. నీకు తెలిస్తే చెప్పొద్దు. సి చూడండి కొంచెం. అయితే సుమ ఎలాగో రాంది వచ్చిన మీ ఒక్క కదా. ఫైనల్. సి నేనే. వెరీ గుడ్. చూద్దాం. సి. ఏప్రిల్ ప్రణీత. ఈ రోజుతో నా లెక్క 1116 మందిని చేసేసాను నేను పాలవాడ దగ్గర నుంచి. మీ వారిని కూడా వదిలిపెట్టవా? వదిలిపెట్టా ఇవాళ.
రోజు చేస్తున్నాను కదా అని. ఇప్పుడు ఏ బాలకృష్ణ. బాలకృష్ణ కరెక్టా? ఏ కరెక్టా? బాలకృష్ణ. సరే చూద్దామే. పొట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటరా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే. నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను రోయ్. సడన్ గా స్టెప్స్ గుర్తొస్తాయబ్బా. మా ఒక్కటేనే చెప్పాను, మా పిల్లలు ఆనందపడతారు. బాలకృష్ణ వచ్చిన ఆనందం కాదు మీకు పాయింట్లు వచ్చిన ఆనందం. అదే ఆనందం. ఓకే బి ఐశ్వర్య రాయ్. కరెక్టా? కరెక్టే. ఓకే చూద్దాం. ఐశ్వర్య రాయ్. కరెక్ట్. అమ్మయ్య. ఇప్పుడు జి రిషా. రిషా. రిషా ఏ అన్నిటికీ తలూపడానికి వచ్చావా నువ్వు? రిషా. ఊరుకో, నీ బుర్ర పెట్టి ఆలోచించు. అసలే ఇంత బుర్ర ఉన్నట్టు. అసలే నా తక్కువ పాయింట్లు ఉన్నాయి అమ్మాయి. కాదు అంటారేంటి? అవునే అది కాదు, అది స్నేహ. అది స్నేహ. రెండు కరెక్ట్. 20 పాయింట్లు. పూజ చూడండి. సరే ఈవిడ చూసుకునేటప్పటికల్లా ఒక జోక్ ఇందాకే వాట్సాప్ లో ఫ్రెష్ గా వచ్చింది, ఒకటి చెప్పేస్తాను. భార్య భర్తని అర్ధరాత్రి నిద్ర లేపిందంట. ఒకసారి లేవండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటి అడుగుతాను, చెప్పండి. బాహుబలి సినిమాలో హీరోయిన్లు ఎవరు? అనుష్క, తమన్నా. ఈగా సినిమాలో హీరోయిన్ పేరేంటి? బిందు. 2003 వరల్డ్ కప్ లో సచిన్ పాకిస్తాన్ మీద ఎంత స్కోర్ చేశాడు? 98. మన పక్కింట్లో ఉండేటువంటి కవిత ఆ ఇంట్లోకి దిగి ఎన్ని రోజులు అవుతుంది? మోయిన గురువారానికి 2 సంవత్సరాలు అవుతుంది. నిన్న నా పుట్టినరోజు. భర్త సైలెన్స్, ఆ తర్వాత భార్య వైలెన్స్. అప్పటి వరకు అన్ని చెప్పిన వాడివి, నా బర్త్డే నీకు గుర్తులేదా? చెప్పండి. చూడు అవి అడుగు. అమ్మా ఇంత టైం ఇచ్చింది ఎవరికి ఇవ్వం, చెప్పు తొందరగా. ఏది తెలియట్లేదు. ఫైనల్. అమ్మా నాకు ఒకళ్ళు తెలుసమ్మా. ఏది తెలియట్లేదా? అచ్చా నాకు హీరోయిన్ పేరు గుర్తుకు రావట్లేదు సుమా. ప్రేమకథ చిత్రంలో ఉంటది కానీ ఆ హీరోయిన్ పేరు గుర్తుకు రావట్లేదు. ఎవరో చెప్పండి. ప్రభాస్. అమ్మా అంశు చెప్పు. తెలీదు. ఇంటి దగ్గర ఉంటే అన్ని చెప్పేస్తున్నాను, ఇక్కడికి వచ్చాక ఒక్కటి కూడా తెలియదు. ఏ విక్రమ్మా? విక్రమ్ అనుకుంటా. చూద్దామే. బి నందిత. ప్రేమకథ చిత్రంలో హీరోయిన్ నందితనే. బి చూద్దాం. సి మహేష్ బాబు చిన్నప్పుడులా అనిపిస్తున్నాడు. ఏంటి సియా? కాదు, చెవులు రింగులు వేసుకున్న మహేష్ బాబా? ముక్కు అలా అనిపించింది. సి ఎవరు? త్రిష. కాదు. కాదు. ముమైత్ ఖాన్. ఏంటి? త్రిషానే. త్రిష. డి. ఎవరు చెప్పండి. నేను ప్రభాస్ అనుకుంటున్నాను. కాదు, నేను చెప్పేనా? నేను చెప్పేస్తున్నా. సూర్యానే అయితే. కాదు. సంపూర్ణేష్ బాబు. కాదు. కాదు. సరే డి చూద్దాం. సూర్య. సూర్య. సంపూర్ణేష్ బాబు. కాదు. సూర్య. సరిగ్గా చూడు. సూర్య సుమక్క. అవునా? అయితే సూర్యనే. పూజ నిజంగా చాలా గొప్పదానివి నువ్వు. మొత్తానికి పోయింది. లావణ్య నువ్వు చూడు. ఏ బాలకృష్ణ అనుకుంటా. బి సి సోనాలి. సి సోనాలి బెంద్రే. కాదు. గట్టి చెప్పు అయితే. సోనాలి బింద్రే. డి. డి తెలీదు. ఫైనల్.
ఏ బాలకృష్ణ అవునా? రాజశేఖర్ అనుకుంటా. రాజశేఖర్. ఓకే, ఏ చూద్దాం. బి నితిన్. నువ్వేం చెప్పావు? తనేం చెప్పలే. బి కూడా చెప్పలేదా? బి నితిన్ చూడు. వావ్, చెప్పొచ్చు కదా, ఎందుకు మొహమాట పడ్డావు? మూవీస్ ఎక్కువ చూడ సుమక్క నేను. ఓన్లీ టీవీ చూస్తావా? టీవీ కూడా చూడవా? ఓన్లీ స్టార్ మైలా చూస్తా యూట్యూబ్ లో. మేము ఓన్లీ మిమ్మల్ని చూసి అలా అన్ని మర్చిపోతున్నామండి. జాబ్ చేస్తావా? ఏం జాబ్ చేస్తావు? లాయర్ దగ్గర అసిస్టెంట్. ఓ, సో అప్కమింగ్ లాయర్ వా నువ్వు? అక్క అంతే అనుకో, రైట్ హ్యాండ్ లెక్క. అవునా? రైట్ హ్యాండ్ లెక్క. సి జెనీలియా. బింద్రే కాదు, ఇలియానా. 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 సి చూద్దాం. అగ్గో, ఇలియానా కదా. డి ఎవరు? డి తెలీదు. ఎవరికైనా తెలుసా డి? తను త్రిష లాగే అనిపిస్తోంది, మరేమో. కాదు. నయనతారానా? కాదు. 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 అనసూయనా? కాదు. సిమ్రాన్. ఒకటి కరెక్ట్ లేదు. వెరీ గుడ్. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, కౌగిలించుకోండి ఒకసారి, హగ్ చేసుకోండి. అబ్బా, ఏప్రిల్ ఫూల్స్ డే ఎంత బాగుందో. నేను బెటర్ అయితే, నేనే తక్కువ అనుకున్నాను. ఓకే ఓకే, హాయిగా ఉంది. ఒకటైనా కరెక్ట్ అయిందని. ఈ రౌండ్ రెండు సమా, రెండు చెప్పాను సమా. ఓకే, ఏప్రిల్ ఫూల్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలో. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకొని పిక్చర్స్ అన్ని గుర్తు పెట్టుకోండి. మొదటి మెమరీ గ్రిడ్. గన్ను, కుక్క, కే, డ్రమ్, గారెలు, విసుర్రాయి, మునక్కాయలు, డాల్ఫిన్, బలూన్లు. లావణ్య. మునక్కాయలు, డాల్ఫిన్, బెలూన్స్. మునక్కాయలు, డాల్ఫిన్, బెలూన్స్. ఇలాగే ఆర్డర్ లో వస్తే ఇస్తాం. ఓకే, 1 మునక్కాయలు చూద్దాం. కరెక్ట్. ఎస్. 2 డాల్ఫిన్, 3 బలూన్లు అయితే ఇచ్చేస్తా. బలూన్స్. కాదు. కే వచ్చింది, బలూన్స్ కాదు. సారీ. కరెక్ట్ గా చూసావా? కరెక్ట్ గా చూసిన, బెలూన్స్ ఉండే. మీరు చూసారా? బెలూన్స్ ఉండినాయా? కేనే ఉంది. బలూన్స్ ఉన్నాయి. బలూన్స్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్. 10 పాయింట్లు. సుమక్క, నేను పోయే వరకు నేను ఒక్కసారైనా ఫూల్ చేసిపోతా. చేసిపో, కమాన్. నాకు కూడా అదే కావాలి. ఈ రౌండ్ లో కూడా ఒకళ్ళని ఫూల్ చేసేసాను. అబ్బా, కడుపు నిండింది సుమక్కకి చాలా. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. క్లాక్, అరటిపండ్లు, జారబండ, వికెట్లు, బ్యాగు, బంతి, హిప్పోపటమస్, కళ్ళు, నెమలి. లావణ్య. వాచ్, బ్యాగ్, హిప్పోపటమస్. కోలేదు అక్కడ. హిప్పోపటమస్. పొటమస్. 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 హిప్పోపటమస్. సరే, ఏదో ఒకట్లే, అది వినట్లేదు, పర్వాలేదు, లైట్ తీసుకో. అదే, ఇప్పుడు మనం జంతువుల గురించి ఏం మాట్లాడినా అవచ్చే ఉద్యమాలు అయితే చెయ్యవు. మనుషులైతే మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మా గురించి ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడారు అంటారు. అందుకని హిప్పోపటమస్ అను, పొటమస్ అను, పట్టాను, ఏమను. ఓకే, 1 వాచ్, 2 బ్యాగ్, వికెట్, 3 హిప్పోపటమస్. సెకండ్ నువ్వు చూసింది కరెక్టేనా? బ్యాగ్ ఉండిందా అక్కడ? కాదు, అదే కరెక్ట్. బ్యాగ్ వాచ్ పక్కన అనుకుంటా. లేదు, మధ్యలో పక్కన, మధ్యలో ఉంది. సో ఇక్కడ పోయాయి -10. ఎవరికి ఇస్తావు?
10. లావణ్య లావణ్య ఇవ్వు లావణ్య ఇవ్వు. నేను చాలా దూరం నుంచి వచ్చాను లావణ్య. 40, 50, 80. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. దోశ, స్పూన్లు, కోడి, బలూను, చేతలు, క్యాంగరు, ఆపిల్, కృష్ణుడు, కూలర్. అంశు యాపిల్, హ్యాండ్స్, కోడి. యాపిల్ ఎందులో ఉంది? ఏ నంబర్? 3 యాపిల్, 2 హ్యాండ్స్, 1 కోడి పుంజు. ఓకే, 1 కోడి, 2 హ్యాండ్స్, 3 యాపిల్. దోశ యాపిల్ కాదు, సాంబార్ కూడా ఉంది పక్కనే. సాంబార్ కూడా ఉంది. నీకు పాయింట్లు -10. గోవిందా గోవిందా. నో, నా పాయింట్లు నాకు కావాలి. ఎవరికైనా ఇవ్వాలి. ఎవరికి ఇస్తావు? ప్లీజ్. ఇక వాళ్ళిద్దరూ ఒకటయ్యారు, మనకి ఇవ్వాలి. నేను పక్కనే ఉన్నాను కాబట్టి చూసుకో. సరళాదేవి థ్యాంక్స్. తీసుకో 10. పిచ్చి తల్లి, ఏప్రిల్ ఫూల్. ఆమె చెప్పింది కరెక్ట్. నీకు -10, నీకు +10. అది దోశ కాదు, అది యాపిలే. యాపిలే కరెక్ట్. సరళ ఏప్రిల్ ఫూల్, అంచు ఏప్రిల్ ఫూల్. ఈ రోజు సుమక్క కడుపులు ఇంపేస్తుంది. మళ్ళీ ఆ ఏప్రిల్ ఫూల్ చేస్తానన్న ఆశతో వెయిట్ చేశారు. నేను చెయ్యను. నెక్స్ట్. డక్కు, కుర్చీ, డబ్బా, క్యారెట్, కోడి, మైకు, డబ్బా, కారు అండ్ పువ్వు. చచ్చిన చికెన్ కూడా ఎందుకు కాలు మీద కాలేసుకుని కూర్చుంటు? ఓ, ఇందాకటి కోడి పుంజిది. అన్సు. క్యారెట్, ఫ్రైడ్ చికెన్, మైక్. అవును, నువ్వు మళ్ళీ 4 కూడా ఏప్రిల్ ఫుల్ చెయ్యకు ప్లీజ్. క్యారెట్, చికెన్, మైక్. కరెక్ట్. 10. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరస్ సాంబా. వాట్సాప్ లో వచ్చిన ఇంకో జోక్ చెప్తా వినండి. ఒక శిష్యుడు అన్నాడంట గురువుగారితో, గురువుగారు అసలు మగాడంటేనే మిర్చిలాగా ఘాటుగా హాటుగా ఉండాలి గురువుగారు అన్నాడంట. అవునరా శిష్య, కానీ ఎలాంటి మిర్చినైనా ఈ ఆడవాళ్ళు తొక్కుడు పచ్చడి కింద తొక్కక తప్పదురా అన్నాడంట. అంటే మిర్చి హాటు ఘాటే గాని పాపం తొక్కెత్తారా ఆయన. ఓకే, ఈ రౌండ్ లో మేము ఫస్ట్ డైలాగ్ వినిపిస్తాము. తర్వాత క్వశ్చన్ ఉంటుంది. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. తెలియకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ డైలాగ్. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే బాగా 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు. దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు. కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు, అన్ని హోటల్స్లోనూ గార్లిక్ బొక్కలుంటాయి. కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈ రోజు 46 హోటల్స్ కి ప్రొపరేటర్ అయ్యాడు. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? సరళ. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? సరళ. ఏప్రిల్ 1 విడుదల ఈ రోజే. కాదు. అవును. కాదు, నిజంగా. ఫాస్ట్ పూజ. అందరూ ఏప్రిల్ 1 విడుదల అనుకుంటారు కానీ కాదు. ఫాస్ట్ లావణ్య.
ఫాస్ట్ అంచు. మా అల్లుడు వెరీ గుడ్ అనుకుంటా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అబ్బా ఇంత నాలెడ్జ్ ఉందా నీకు? బాగా తీసావు అసలు. నరేష్ మూవీ. కరెక్ట్. కమాన్, మీరు ఎవరికి సన్మానం చేయాలనుకుంటున్నారు? ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి, ఇందులో నుంచి చెప్పండి డైలాగ్. శారద గారు చెప్పండి. అయితే నమస్కారం. నా పేరునే మార్చేస్తున్నారు. నా పేరు సరళ. నమస్కారం. ఈ రోజు మనం సరళ గారికి సన్మానం చేయబోతున్నాం. ఎందుకంటే మనకి 50,000 ఇచ్చారు కాబట్టి. ఆగు, నువ్వు ఆగు, కొంచెం ఆగు. ఎందుకంటే ఈవిడ చాలా వెరైటీ మనిషి కాబట్టి. ఈ ఉదాహరణకి ఈవిడ ఒక హోటల్ పెట్టారు. ఆ హోటల్లో జనరల్ గా అందరూ కుర్చీలో కూర్చొని టేబుల్ మీద తింటాం. ఈవిడ హోటల్లో మాత్రం ఈవిడ హోటల్కి ఎవరు వెళ్ళినా సరే టేబుల్ మీద కూర్చొని కుర్చీలో తినాలన్నమాట. కుర్చీలు పాడవకుండా ఉండడానికి. సాధారణంగా వడకి హోల్ ఉంటుంది కదా, వీళ్ళ హోటల్లో మాత్రం ఇడ్లీకి హోల్ ఉంటుంది. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం ఈవిడికి సన్మానం చేద్దాం. అందరూ రండి. చిటికలు అందరూ చిటికలు. ఏప్రిల్ 1 రోజున సరళ గారికి జరుగుతున్నటువంటి ఈ సన్మానానికి పులకించిపోతున్న సరళ గారు. చిటికలు మీరు కూడా చిటికలు. మీ స్పందన ఏంటి? మీరు ఇంతమంది ఇలా వచ్చాడితే నేను ఎలా చెప్పగలను సుమా? పదండి అయితే పక్కకెళ్దాం. వద్దు పక్కకెళ్ళిన వాడికి చెప్తారేమో స్పందన విందాం. చెప్పండి. చాలా ఆనందంగా ఉంది సుమా, ఇక్కడికి వచ్చి ఎంత ట్రైన్ గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మీ సన్మానం గురించి అది ఇది కూడా. మళ్ళీ చిటికలు. ఈ షోలో నేను సన్మానం చేస్తాను, అది గొప్ప కదా. ఎవరికి అలా దక్కుతుంది చెప్పండి? నిజంగానే. థ్యాంక్ యూ. నెక్స్ట్ డైలాగ్. ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్య రీత్యా మీ ఫిడేలు పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేలు పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవడండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. ఈ డైలాగ్ ఇద్దరు అమ్మాయిలతో సినిమాలోది. మరి ఇందులో హీరోయిన్లు ఎవరు? అంశు. అమలా పాల్. ఫాస్ట్ సరళ. నాకు అమలా పాల్ ఒక్క. క్యాథరిన్. ఇద్దరు అమ్మాయిలు సినిమాలో హీరో ఎవరు? సరళ. అల్లు అర్జున్. ఎస్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. ఈ కాన్సెప్ట్ పేరు మా సార్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మా సాబ్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మా సాబ్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మా సాబ్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మా సాబ్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? పూజ. శ్రీహరి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? అంశు. కింగ్. KING. కరెక్ట్. 10 పాయింట్. మీకు ఇన్స్పిరేషన్ కోసం నేను ఒక పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ డైలాగ్ పర్ఫామ్ చేయబోతున్నారు కదా, అందుకని. రావా, వచ్చి పట్టుకోవా. ఏంటి మనది? కరుణించిన ఆకాశం కదా. కొంచెం మొహం అటు తిప్పు. స్ప్రే నీ మీద కొట్టింది. ఆకాశం. 3 చుక్కలు కొట్టకుండానే వచ్చేసాయి. ఇక బొడ్డోడు కావాలి కదా, వాడి చెడ్డి వేయాలా వద్దాం? వేయాలి. సుమా గారు, ఏంటండి మేఘం అంత ఎర్రగా ఉంది? ఈ బుడ్డోడిని చూసి మేఘం ఏడుస్తుంది. రక్తం కారుతోంది మేఘానికి. కన్నీరు కూడా వస్తున్నాయి చూడండి. యా, మన బుడ్డోడు. అదేంటి ఎర్రగా వేసారు? నా దగ్గర ఉండేదే ఒక ఎర్ర కలర్ పెయింట్. ఇంక ఎర్రగా కాకపోతే నీలం చెప్తే తెచ్చేవాళ్ళం కదా మా ఇంటి దగ్గర పోలు. మా పక్కన బిల్డింగ్ చాలా మాత్రం తెలుసా ఏమిటి? ఓకే. కరుణించిన ఆకాశం. ఈ బుడ్డోనికి అమ్మ లేరు, నాన్న లేరు, అయ్యా లేరు. నాన్న అంటే అయ్యే కదా, పర్వాలేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు,
కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఆఖరికి బుడ్డోడికి చెవులు కూడా లేవు. చెవుల్ని పెయింటింగ్ లో చూపించలేం కదా అని చెవులు తీసేసా. వీడు కొంచెం గుడ్డి కూడా వస్తుంది ఈ మధ్యలో అని కళ్ళు కూడా తీసేసా. వీళ్ళ కోసం ఆకాశం వైపు, తిండి కోసం భూమి వైపు చూడడం తప్ప వీడికి వేరే గతే లేదు. నీకు ఇది చూడడం తప్ప వేరే గతి లేదు. ఎవరైనా కొంటారా పెయింటింగ్? నేను తీసుకుంటా. ఎంత? నువ్వు ఎంత అంటే సుమక్? 1,00,000. 1,00,000 ఇచ్చుకోవాలని సుమక్. 10,000. 10,000 ఇచ్చేయి. ఇచ్చేస్తా. అర్జెంట్ గా చెవు కమ్మలు తీసి ఇచ్చేయి. ఇచ్చేస్తావా? కొనుక్కుంటావా? నేను మీ చేతుల మీద కొనుక్కోవడం గొప్ప కదా. అట్టి పెడతాను, ఓకేనా? నెక్స్ట్ డైలాగ్. నమస్కారం, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని, అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచి తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జాంజాం భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అంధేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975వ సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో, ఈ డైలాగు చెప్పుచున్న హీరో ఎవరు? సరళాదేవి. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం జగపతి బాబు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హైదరాబాద్ చెప్పు. మొదటి మాసం, మొదటి రోజు, సంవత్సరం, మొదటి సంవత్సరం. మొదటి సంవత్సరమా? అంటే ఎప్పుడు పుట్టాడు? 10 రోజులు. 10 రోజులా? అంటే క్రీస్తు పూర్వం. ఓకే. ఫాస్ట్ వన్స్. ఫాస్ట్ సరళ. తెలియదు. ఫాస్ట్ పూజ. 1/1/1975. నువ్వేంటమ్మా 1010 అంటావు, 1వ సంవత్సరం అంటావు. పోయింది, ఎవరికి రాలేదు. మొదటి మాసం మొదటి దినం 1975వ సంవత్సరము. అది మొదటి మాసం మొదటి రోజు. కరెక్టే కదా సుమా? అవును. ఇందాక కూడా పాప మా అమలా పాల్ చెప్పింది కదా, క్యాథరిన్ చెప్పలేదనే కదా ఇవ్వలేదు. ఇది కూడా అంతే. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. అంశు, నువ్వు లీడ్ లో ఉన్నావు, గిఫ్ట్ తీసుకో ఫస్ట్. సరళ మీరు వెళ్ళండి. పూజ. లావణ్య. ఆఖరి రౌండ్, ఆటాడుకుందాం రా. ఈ బ్యాంగిల్ ఒకటి దీనికి వేసుకోండి, ఒక బిందె తీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి, దీన్ని ఇందులోంచి దాటించండి. హ్యాండిలే పట్టుకోవాలి. ఇలా దాటించేస్తే 10 పాయింట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని ఇందులోకి ఇలా వేస్తే ఇంకో 10, 30. 30 పాయింట్లు వస్తాయి. ఒకవేళ అలా ట్రాన్స్ఫర్ చేసే టైంలో కానీ లేకపోతే అక్కడ కానీ గాజు కింద పడిపోతే అన్ని పడేసి మళ్ళీ వెనక్కి వచ్చి గాజు బిందె ఫ్రెష్ గా తీసుకోవాలి. మీరు ఇట్లా లోపల నుంచి జరిపేటప్పుడు మేము పెట్టాం చూసారా, చాలా కష్టపడి దాన్ని మేము కన్స్ట్రక్ట్ చేసాం. మా సివిల్ ఇంజనీర్స్ 2 nights and 3 days మలేషియాలో స్పెండ్ చేసి దాన్ని తయారు చేశారు. సో ప్లీజ్ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరు. రెడీ? 1 2 3 గో. థర్టీ. 60. బాడుతున్నావు లావణ్య, 11 years వెయిట్ చేసావు. 90. 120. లెక్కెట్టాలి, వేళ్ళు ఖాళీగా లేవు. 150. 180. 210. టైమ్ అప్. 30, 60, 90, 120, 150, 180, 210.
రెడీ 1 2 3 గో. Time up. 30, 60, 90, 120, 150, 180. Ready? 1 2 3 go. గేమ్ చాలా ఈజీగా ఉన్నట్టుంది, అందరూ ఎక్కువ పాయింట్లు సంపాదించేస్తారు. ఇది గేమ్ కాదు, ఏప్రిల్ ఫూల్ అందామా? పోనీలే, అలా జరిగింది. అమ్మయ్యా, నా కళ్ళు చల్లబడ్డాయి. లావణ్య స్కోర్ దాటుతుందా? టైమ్ అప్. 30, 60, 90, 120, 150. సరళ, మీ టార్గెట్ 200. అలాగైతే మీరు విన్ అవుతారు, లేదంటే కృష్ణా జిల్లా విన్ అవుతుంది. రెడీ 1 2 3 గో. హ్యాండిల్ పట్టుకో. హ్యాండిల్ మాత్రమే పట్టుకోవాలి, అందుకే ఇందాకటి తీసేశారు. టైమ్ అప్. 30, 60, 90, 120, 150. ఇంకో 50 పాయింట్లు డెఫిసిట్ అయ్యింది అంతే సరళ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ అంశు. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. Congratulations. Thank you.
ఈ రోజు గిఫ్ట్ గా నువ్వు 4 బర్నర్ స్టవ్ తో పాటు గెలుచుకున్నావు 2 days and 3 nights ఫ్రీ స్టే ఇన్ సింగపూర్. నిజంగా ఇద్దాం అనుకున్నాను, ఏప్రిల్ ఫుల్ డే కాబట్టి వద్దంటోంది. నీకు కావాలా? నీకు కావాలా? నీకొద్దా? నీకు కావాలా? అరే వాళ్ళు కూడా పారిపోతున్నారు, అర్థమైపోయిందా? హ్యాపీ ఏప్రిల్ ఫూల్. ఓకే, సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.